స్థాపత్య వేదంలో అసలు టాయిలెట్స్ అనేవి ఎక్కడ కట్టాలి? సో చాలామందికి ఈ ప్రశ్న అనేది 100% ఉంటుంది. స్థాపత్య వేదం అనేదే కాదు, ఎందుకంటే చాలా ప్యూరిఫికేషన్ చేసి ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత ఒక గ్రంథం అనేది మహర్షులు మనకు అందించిన ఒక ప్రసాదం లాంటిది. సో ఇలాంటి రీసెర్చ్ కొన్ని వేల సంవత్సరాలు చేసిన తర్వాత మనకు అందించింది ఎంత పవర్ఫుల్. అలాంటిది మన చేతికి దొరికితే ఎలా ఉంటుంది? సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో మనకు దొరికే పుస్తకాలు ఏవైతే ఉంటాయో సాధారణంగా ఉంటాయి. ఎందుకంటే సింపుల్గా, అంటే ప్రజలందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటాయి. మరి నిజంగా మన పూర్వీకులు రాసిన పుస్తకాలైతే చాలా వరకు కొన్ని తమిళంలో ఉన్నాయి, కొన్ని గ్రాంధిక భాషలో ఉన్నాయి, కొన్ని సంస్కృతంలో ఉన్నాయి. దీన్ని తర్జుమా చేసి మనకు అందించడము అంటే నాట్ ఏ జోక్. అర్థమైందా? సో సాధ్యమైనంత వరకు అసలు మన దేశంలోని కంటెంట్, అంటే ఎనీ కంటెంట్, ఆ కంటెంట్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి ఇంగ్లీష్లో తర్జుమా చేసి ప్రపంచ దేశాల వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. కేవలం ఒక దేశం పేరు నేనేం చెప్పాను, ప్రపంచ దేశాల వాళ్ళందరూ దాన్ని దాచిపెట్టుకున్నారు. మరి నిజంగా మన దగ్గర అంత సమాచారం లేకపోతే ఎందుకు వాళ్ళు అంత సేవ్ చేసుకొని పెట్టుకున్నారు? ఎందుకు తర్జుమా చేసి పెట్టుకున్నారు? అర్థమవుతుందా? సో నిజంగా ఎంతటి కంటెంట్ ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. మన భారతదేశంలో పుట్టిన వాళ్ళే దాన్ని కన్సిడర్ అనేది చేయరు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నాం. సో నిజంగా ఒక అద్భుతమైన సమాచారం మీరు తెలుసుకుంటే నిజంగా సూపర్. సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, అష్టదిక్పాలకులు అని మాట్లాడతాం. ఫస్ట్ నైరుతి చూసుకుందాం. నిరుతి, నెక్స్ట్ పడమర వరుణుడు వాయుదేవుడు, ఉత్తరానికి సంబంధించి కుబేరుడు లేదంటే బుధుడు బుధస్థానము, నెక్స్ట్ ఈశాన్యము ఈశ్వరుడు ఉండే స్థానము, సో దాని తర్వాత తూర్పు ఇంద్రస్థానము, మళ్ళీ ఆగ్నేయము అగ్నిస్థానము. ఇక్కడ నిజంగా వీళ్ళందరూ, మళ్ళీ దక్షిణంలో చూసుకుంటే యమధర్మరాజు. నిజంగా మనం ఒక టాయిలెట్ పెట్టాలంటే వీళ్ళ మీద పెట్టొచ్చా? ఫస్ట్ క్వశ్చన్ అండి. 100% పెట్టొద్దు. ఒక స్థలం మీరు తీసుకున్నారు అంటే అలాంటి స్థలంలో ఈ అష్టదిక్పాలకులు అనే వ్యక్తులు ఫస్ట్గా ఉండేది మన స్థలంలోని కాంపౌండ్లో. దీన్ని స్థిరవాస్తు పురుషుడు అని మాట్లాడతాం. మరి చరవాస్తు పురుషుడు అంటే ఏంటి సార్ అని క్వశ్చన్ ఇస్తారు. ఒక కాంపౌండ్ లోపల ఇల్లు అనేది ఎటు జరిపి కడుతున్నాం? ఈశాన్యం వైపా, తూర్ప, ఆగ్నేయమా, దక్షిణమా, నైరుత, పడమర, వాయువ్యం, బ్రహ్మస్థానం, ఉత్తరం. ఇన్ని స్థానాలు ఉన్నాయి. ఎటు జరిపి కడుతున్నాం? ఏ ఫేసింగ్ కడుతున్నాం? ఎక్కడ రోడ్ ఫేసింగ్ ఉంది? ఆ రోడ్ ఫేసింగ్ ఇల్లు ఎక్కడ కట్టాలి? ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే చాలామంది ఈశాన్యంలో టాయిలెట్ కడతారా, వామ్మో అని మాట్లాడతారు. మరి అసలు నిజంగా చెప్పాలంటే ఇంటి 4 మూలలకు కట్టొద్దు, అసలు ఇంటి లోపలనే కట్టకూడదు. అర్థమవుతుందా? సో స్థాపత్య వేదం కానీ జనరల్గా కానీ ఈ అష్టదిక్పాలకులు మొత్తం 8 మూలల్లో 8 స్థానాల్లో ఉంటారు. కాబట్టి వీళ్ళ ఎనర్జీ డిస్టర్బ్ కాకుండా వాళ్ళ ఫలితాలు మనకి ఇవ్వాలంటే 100% ఈ 8 అంటే 4 మూలలు 4 మధ్యస్థానాల్లో పెట్టద్దు. మరి ఎక్కడ పెట్టాలి అని అడుగుతారు కదా. ఒక సింపుల్ వర్డ్ చూడండి. ఇదే ప్లాట్ అనుకుందాం, ఇది ఒక ప్లాట్, ఓకేనా? ఇది మీకు ద పెంగ్విన్ గైడ్ టు వాస్తు శశికళ అనంత్ గారు రాసిన పుస్తకం అండి. అర్థమైందా? సో ఈ మూల కాదు, ఈ మూల కాదు, ఈ మూల కాదు, ఈ మూల కాదు, ఈ మధ్యస్థానం కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇంకెక్కడ పెడతామంటే ఎక్కడ పెట్టాలంటే ఒకటి ఈ 8 స్థానాలు చెప్పిన దాంట్లో పెడితే 100% అది మిమ్మల్ని డ్యామేజ్ చేసే అవకాశాలు 100% ఉంటాయి. మరి డ్యామేజ్ కాకుండా కొంత దోషంతో మనం దీన్ని కట్టుకోవాలి. మధ్యస్థానం మూలస్థానానికి సంబంధించిన మధ్యలో, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది తూర్పు అనుకుందాం.
ఓకేనా, తూర్పు. సో తూర్పు, ఆగ్నేయం ఈ రెండింటికి సంబంధించిన సెంటర్ పాయింట్. సెప్టిక్ ట్యాంక్ కూడా అలాగే తీసుకుంటాం. అందుకనే మూల నుంచి 2 భాగాలు వదిలేసేయాలి అని మాట్లాడతాం. మీరు టాయిలెట్స్ అబ్జర్వ్ చేస్తే, నేను పడమరలో చేస్తే పూర్తి ఇంటికి సంబంధించిన పూర్తి నైరుతి నుంచి వాయువ్యం నుంచి ఒక్కొక్క భాగం వదిలేసేసి మధ్యస్థానంలో తీసుకుంటాం. అర్థమైందా? సో టాయిలెట్స్ అనేవి ఫస్ట్ కండిషన్ ఏంటంటే ప్రధాన డోర్ ఎక్కడ ఉంటుందో ఆ ఫ్రంట్ ఫేసింగ్ ఎక్కడ కూడా ఉండొద్దు. అర్థమైందా? నన్ను చూడండి ఒకసారి, ఇది ఫ్రంట్ ఫేస్. అర్థమైందా? ఒక మెయిన్ రోడ్కి ఫ్రంట్ ఫేస్ డోర్ విత్ 2 విండోస్ అని మాట్లాడుతాం. అదేవిధంగా థర్డ్ ఐ కూడా ఉంటే ఎంత పవర్ఫుల్, అది కూడా మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను ఒక చిన్న కంటెంట్ మాట్లాడుతున్న ఒక పాయింట్ ఏంటంటే, ప్రధాన ద్వారము ఎక్కడైతే పెడతామో ఆ ఏరియా మొత్తం, ఆ ఫ్రంట్ మొత్తం కూడా క్లియర్గా నీట్గా ఉండాలి. ఎలాంటి గలీజ్ అనేది పెట్టవద్దు. అర్థమైందా? ఏదైనా పెడితే ఇంటి వెనకాల దూరంలో పెట్టుకుంటే మంచిది. ఇంటి వెనకాలనే గోతిలాగా పెట్టుకోకూడదు. ఇది కూడా చాలా డేంజర్. సో సెప్టిక్ ట్యాంక్ కానీ, టాయిలెట్స్ కానీ, వాటర్ సంపులు కానీ ఇవి ఏవి కూడా ఫ్రంట్ డోర్కి ఆపోజిట్లో పక్కపక్కనే పెట్టడం అనేది చేయవద్దు. అర్థమైందా? సో ఈ ముఖద్వారం అనేది, ఇప్పుడు మనం ఇట్లా ఉన్నాం, మనం శ్వాస తీసుకునేటప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఎలా ఉంటుంది? జస్ట్ మీరు ఏదైనా చిన్నగా ఒక సెంటు లేకపోతే గలీజ్ వాసన ఇట్లా పెట్టి చూడండి, ఒక 5 నిమిషాలు అసలు ఈ ముక్కులో వాసన భరించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అదేవిధంగా ఒక మెయిన్ డోర్ చూసుకున్నప్పుడు ఆ అలంకరణ, సుఖ దర్శనము అని ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్ని బేస్ చేసుకుంటే బయట నిలబడి మన ఇల్లు చూస్తే ఆ మెయిన్ డోర్ విత్ 2 విండోస్, ఆ ఎలివేషన్ ఒక అద్భుతంగా క్లాసికల్ ఎలివేషన్ పెట్టి మీరు ఒక ఇల్లు కడితే ఎంతటి అద్భుతంగా ఏముందిరా బాబు అని మాట్లాడతాం. నిజంగా ఈ వర్డ్ ఈరోజు ఎక్కడ మీరు మాట్లాడగలుగుతారో చెప్పాలా? మీరు మ్యారేజెస్కి వెళ్తే ఎవరైనా ఒక అమ్మాయి మంచి శారీ కట్టుకుంటే ఏముందిరా బాబు శారీ, ఇట్లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది అని మన మనసుకు ఎప్పుడైతే అనిపిస్తుందో, అలాంటి ఆ లక్షణమైన అమ్మాయి మీకు నచ్చింది. మరి లక్షణమైన ఇల్లు మీరు నిర్మిస్తున్నారా? ఎవరూ కూడా నిర్మించడం లేదు. ఈ కలికాలంలో చాలామంది కూడా ఏదో ఇల్లు కడుతున్నామా అంటే కడుతున్నాం అంతే, ఇక దానికి మించి వేరే మాట మాట్లాడరు. సో నిజంగా ఒక అద్భుతమైన ఇంటి నిర్మాణంలో మొట్టమొదటి దశ అనేది మీకు ఈ టాయిలెట్స్ 4 కార్నర్స్ 4 సెంటర్స్ లేకుండా మధ్య స్థానాల్లో తీసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరికైనా ఈ వీడియో కంటెంట్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. ఇంకా ఎంతో సమాచారంతో మీ ముందుకు వస్తూనే ఉంటాం. సో ఇంకా ఎన్నో